గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. సే ఈరోజు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 79వ సంవత్సరం అడుగుడుతున్నటువంటి ఈ గొప్ప మహా అవకాశం, మహా సందర్భం, మహా పండుగ వేళ మరి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుటకు ఆ దేవుడిచ్చిన మన వరంగా భావిస్తూ మరి ఎంతో మంది మరి ఈ రోజు మీరు పాడినటువంటి పాటలలో ఉంది, ఏ దేశాని కోసం నా ప్రాణం కాదు, మా ఈ భారతదేశంలో బతుకుతున్నటువంటి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు మా ప్రాణాలను ఇస్తాం స్వతంత్రం కోసం అనే నినాదంతో ముందుకెళ్లి స్వతంత్రం తెచ్చుకున్నటువంటి మనందరికీ కూడా మొత్తం భారతదేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన నాయకులు మన ఒక తాటి మీద నడిపించినటువంటి మరి గాంధీ మహాత్ముడు లాలా లజపత్ రాయ్ అన్న చాచా నెహ్రూ మరి చాలా పెద్దలు, మన చాలా మంది పెద్దలు మరి అమరులై వారి త్యాగాల ఫలితం మన ఈ రోజు మరి ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటానికి ఎంతో మంచి అవకాశంగా మనం ఎంతో ఒక పండుగ మన స్కూల్స్ కి, మన విద్యా సంస్థలకి అతి పెద్ద పండుగ ఏదైనా ఉందా అంటే మన ఈ ఆగస్టు 15 మాత్రమే, ఈ స్వతంత్ర దినోత్సవం మాత్రమే. ఎందుకంటే బికాస్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెళ్ళడానికి కూడా సైనికులు పర్మిషన్ తీసుకుని వెళ్ళేది. మన నోటంటే మాట్లాడాలంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు. మనం ఎలా పడితే అలా మాట్లాడతాకే కూడా లేదు. వారు పర్మిషన్ తోటి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడాలి అంటే అన్నే మాటలు అప్పుడు మాట్లాడవలసి వచ్చేది. ఒక్క మాట మాట్లాడినా తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. కాబట్టి అటువంటి బాధలన్నీ కూడా మరి లేకుండా ఈ రోజు హ్యాపీగా సంతోషంగా మనం ముందుకెళ్తున్నాం అంటే ఆ యొక్క గాడ్ బ్లెస్సెస్ మరియు మన పితామహుడు అయినటువంటి గాంధీ మహాత్ముడు మరి మన యొక్క నెహ్రూజీ అలాగే మరి మన పెద్దలు నాయకులందరూ కూడా మరి వాళ్ళ కృషి ఫలితం అనేది మనం తెలుసుకుంటూ మరి 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 ఇంకా చాలా విషయాలు మీరు షేర్ చేసుకోవాలి. మరి గెస్టులు వేరే చోటికి వెళ్ళదంటే మరి మనకి చీఫ్ గెస్ట్ అయినటువంటి వాడపల్లి మోహన్ రావు గారిని ఒకసారి మీ పిల్లలను ఉద్దేశించి వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి విజ్ఞాన సంస్థలైనటువంటి చైర్మన్ గారు అక్కాల చైర్మన్ గారు, అలాగే మేడం గారు, అలాగే మరి స్టాఫ్ అందరి కోరిక మీదకి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ జెండా వందనం కార్యక్రమానికి చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 79వ సంవత్సర దినోత్సవం మరి వీళ్ళు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వాడవాడలా కూడా మన జాతీయ పతాకం గర్వంగా ఎగురుతుందంటే మరి ఎంతో మంది త్యాగం వీరుల త్యాగపదమే మరి ఈరోజు వాడవాడలా ఎగరవేస్తున్నాం. ముందుగా ఆ దేశ ప్రజలందరికీ కూడా ఈ జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులకు అలాగే మరి మన ఉపాధ్యాయులు అలాగే సార్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మన దేశంలో ఎవరికైనా చెప్పాలంటే త్రివిధ దళాలకి ముందుగా మనం వారికి ఎప్పుడు కూడా అండగా దండగా మనం నిలవాలని చెప్పి మరి ఎందుకంటే వారు అభివృద్ధిలో కృషి చేసి మన దేశాన్ని
ఎక్కడ కాపాడుకుంటూ ఈ గతంలో ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకొచ్చి మనల్ని సామూహికంగా ఆక్రమించి మరి గతంలో మన వారికి బానిసలుగా మలుచుకుని వాళ్ళ వ్యాపార మనుగడ సాగించుకుని మనల్ని అమానుషంగా హింసించి మరి ఆ అగ్ని జ్వాలలో నుంచి పుట్టిన వ్యక్తులు శాంతి నుంచి గాంధీ మహాత్ముడు ఆవేశపూరితంగా ఉన్న ఒక అల్లూరి సీతారామరాజు, అలాగే సుభాష్ చంద్రబోసు, అలాగే అజయ్ చంద్రశేఖర్, అలాగే మరి భగత్ సింగ్ ఇలాగా సింహస్వరూపంగా వీరుల కింద ఆవేశం పక్కన శాంతి పక్కన పోరాడుతూ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు త్యాగదంలో వీరుల ఫలమే ఈరోజు ఈ 79వ సంవత్సరం అంటే ఇంకా మనం ఇంకా జరుపుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ ఎంతో మంది అలా చేసిన మరి మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ అలాగే మన దేశం కోసం మన దేహాన్ని ప్రణంగా పెట్టాలి. ఎప్పుడు అయినా సరే నిరంతరం మన దేశం కోసం పోరాడాలి. అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మన దేశం కోసం మన దేహం అవసరాన్ని ప్రాణంగా పెట్టి వీటితో కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకున్న అవసరం ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంది. ఎందుకంటే మన దేశాన్ని ఇతర దేశాలు కూడా మన దేశం ఎక్కడ అగ్రస్థానానికి వెళ్ళిపోయి ఇలా ఉంటుందని చెప్పి దాన్ని విచ్ఛిన్నం చేస్తాగే రకరకాల కుయ్యతులు చెప్తూ ఉంటే మరి గతంలో కూడా ఆపరేషన్ సింధూరులో తరిమి కొడతాం జరిగింది. ప్రతి భారతీయుడు కూడా సీమ స్వప్నంగా మరి ఉన్నారు. అలాగే ఈ భరతమాత మరి పెట్టగా నేను జన్మించినందుకు భరతఖండంలో మళ్ళీ భరతఖండంలో జన్మించాలని చెప్పి కోరుకుంటూ మరి ముందుగా మన కాన్వెంట్లో కూడా ఎంతో కూడా ఇటువంటి మంచి పండుగ రంగరంగ చేసుకుంటూ మరి మన విజ్ఞాన సంస్థ స్థాయిగా మరి మండలంలోనే టాప్ పోస్ట్ లో ఉంది. ఇంకా మీరందరూ కూడా ఎప్పుడు కూడా మన టీచర్స్ చెప్పేది కూడా విని ప్రతి ఒక్కరూ కూడా వెనక భాగం ఉండకుండా ఎదరని చెప్పిండు అని చెప్పి ఆ నైట్లో ఒక టీం లీడర్ కింద అలాగే ఎదగలని చెప్పి కోరుకుంటూ మరి మాకు ఇచ్చిన అవకాశం ఉన్నాయి. మరి వారందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ భారత్ మాతాకి మరి ఇప్పుడు